వాణిజ్య పన్నుల శాఖలో ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు జరుగుతున్న వివక్షను నిరసిస్తూ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ లో ఆందోళనకు దిగింది. పదోన్నతుల విషయంలో ఉన్నత అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నాంపల్లి వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా నిర్వహించారు. పదవీ విరమణ మరో 3 రోజులు ఉన్నప్పటికీ తమ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా శాఖ కమిషనర్ రిజ్వీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని సంఘం నాయకులు మండిపడ్డారు. అన్ని అర్హతలు ఖాళీలు ఉన్నప్పటికీ పదోన్నతులు ఇవ్వకుండా తాత్సారం చేయడం దారుణమన్నారు. ఈ విషయంలో కమిషనర్ పునరాలోచించి తమ ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వీరు చేస్తున్న నిరసనకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం మద్దతు పలికింది. ఇది మేము తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. కాకపోతే మా అధికారులు మేము ఇంతకుముందు 5 రోజుల ముందే మేము నోటీస్ ఇచ్చాము. పూర్తి డెమోక్రటిక్ వేలో ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా డిమాండ్స్ కోసము ప్రతి చోట 2 చేతులు జోడించి అడిగాము. అయినప్పటికీ మా కమిషనర్ గారు స్పందించకపోవడంతో ఈరోజు లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. మేము కోరిన కోరికలేం గొంతెమ్మ కోరికలు కాదు, చిన్న ప్రమోషన్. 41 సంవత్సరాల సర్వీస్ అయిపోయి రేపు 3 రోజుల్లో రిటైర్డ్ అవుతున్న ఎంప్లాయీకి వేకెన్సీ ఉండి అన్ని రకాలుగా ఏ విధంగా రూల్ పొజిషన్స్ అన్నీ సపోర్ట్ చేస్తూ ఏ విధమైన ఇబ్బందులు లేకున్నా కూడా వాళ్ళు గంటలో చేయాల్సిన పనిని కూడా తాత్సారం చేసుకుంటూ ఇంకా మేము చెయ్యము, మీరేం చేసుకుంటారో చేసుకోండి అనే ధోరణిలో వ్యవహరించడం వల్ల మా వాయిస్కి ఇంకొక దారి లేక ఈ ప్రొటెస్ట్ ఎంచుకున్నాం. నిజంగా మా డిపార్ట్మెంట్ అత్యున్నత స్థాయికి ఉండాలని మేము కోరుకుంటాం. ప్రతిక్షణం ప్రభుత్వం కోసం పనిచేయాలని కోరుకునే మాలాంటి డిపార్ట్మెంట్లో ఇలాంటి సిచ్యువేషన్ ఓన్లీ కమిషనర్ స్థాయిలో ఇలా జరగడం మాకు కూడా ఏమీ నచ్చలేదు. అయినా తప్పనిసరి పరిస్థితులు చేశాం. అట్లీస్ట్ కమిషనర్ గారు ఇప్పటికైనా స్పందించి దీన్ని ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి రిటైర్ అవుతున్న ఉద్యోగస్తులకు, ఎస్పెషల్లీ ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఒక 6 ఎస్సీ/ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్స్ను డినై చేయడం జరిగింది. వీటితో పాటు 4 క్యాడర్స్లో డిపిసి కంప్లీట్ అయి ఉన్నది. సిటిఓ టు అసిస్టెంట్ కమిషనర్ టు డిప్యూటీ కమిషనర్ టు జాయింట్ కమిషనర్. ఈ 3 కేటగిరీస్లో దాదాపు 4 నెలల క్రితం డిపిసి అయిపోయిన తర్వాత ఎంతో ప్రెజర్ చేసిన తర్వాత 31 డిసెంబర్ రోజు ఆ 3 కేటగిరీస్కి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వాటితో పాటు డీసీటీఓ నుంచి సిటిఓ ప్రమోషన్ కూడా డిపిసి అప్రూవ్ అయి ఉన్నది. కానీ ఆ 3 కేటగిరీలో ఇచ్చేసి ఈ డీసీటీఓ టు సిటిఓ ప్రమోషన్స్ని పక్కకు పెట్టడం జరిగింది. మరి అందులో అది రోస్టర్ పైకి సంబంధించినవి కాదు, జనరల్ కేటగిరీలోనే 6 ఆఫీసర్స్ ఉన్నారు. మరి ఆ 6 కూడా అది ఒక రకమైన బాధ ఏంటంటే వీళ్ళకు 6 మంది కూడా ఎస్సీ/ఎస్టీలే ఉన్నారు. కాబట్టి ఈ ఎస్సీ/ఎస్టీలు అంటే వాయిస్లెస్, వీళ్ళకి ఏం చేసినా ఎవరేం పట్టించుకోరు అనే విధానం ఈరోజు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులకు కనిపిస్తుంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారిలో 24 అక్టోబర్ రోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంప్లాయీ చేసి నోటీస్ ఇచ్చిన తర్వాత 2 గంటల కమాండ్ కంట్రోల్లో మేము మాట్లాడడం జరిగింది. అందులో నేను కూడా ఒక డెలిగేట్ని. వారు ఆ రోజు చెప్పిన విషయం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని మార్చి వరకు మాకు సహకరించండి, కానీ నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా మీ ప్రమోషన్స్ కానీ మిగిలిన అన్ని విషయాలను కూడా అక్రాస్ ది టేబుల్ మీ అధికారుల దగ్గర కూర్చొని వాటిని సాల్వ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న అధికారులు, సీనియర్ అధికారులు అందరూ ఉన్నారు. మరి ఈ విషయము ఈ అధికారులకు పట్టట్లేదా? ఇది వీరు చేసిన చర్యల వల్ల ఈరోజు ప్రజాపాలన అందిస్తున్నట్టే గౌరవ ముఖ్యమంత్రి వారికి చెడ్డపరి రాదా? మరి వీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా దీన్ని ఇది అతి తొందరలోనే ఇది రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా
ఈ విషయాన్ని వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి బికే గారు, నాగేందర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 3 నోటీసులు ఇవ్వడం జరిగింది నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్. కానీ నిమ్మకు నీరెత్తినటువంటి గౌరవ మా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ గారు దానికి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే వీళ్ళు వాయిస్లెస్, దేని కూడా వెన్నెముక లేని బతుకులు ఎస్సీ ఎస్టీలు అంటే. కాబట్టి ఏం చేసినా నడుస్తుందంటే ఇది కొనసాగే అవకాశం లేదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ వారసులుగా మేము దీనిపైన పోరాటం చేస్తాం. మా హక్కులను సాధించుకునే వరకు నిరంతరం దీన్ని పోరాటం చేస్తూనే ఉంటాం, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. కానీ మీరు అవకాశం ఇవ్వకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు ఆదేశాలు ఇచ్చిండ్రో దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి వీటిని రిజాల్వ్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున చేస్తున్న ఈ ధర్నా ఉద్యోగులు చేసిన ధర్నా కాదు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల చేసిన ధర్నా. మేము చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి కూడా లెటర్ ఇచ్చిన అధికారులు రెస్పాండ్ కాకపోవడం వల్ల ఇది చేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఒక పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో కూడా ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఇంకో రూపంలో నిరసన తెలపడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ.